హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో న్యూ బర్న్ బేబీ మదర్స్కి యూజ్ అయ్యే ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, చూసేయండి. అక్క ఈ బ్యాగ్ని ఒక 3 months నుంచి యూజ్ చేస్తుంది. సో తనకు చాలా యూస్ఫుల్ అవుతుంది. మీలో కొంతమందికైనా యూజ్ అవుతుందని వీడియో చేస్తున్నాను. బ్యాగ్ ఫ్రంట్ జిప్ ఓపెన్ చేస్తే ఇన్సైడ్ ఇంకొక స్మాల్ జిప్ కూడా ప్రొవైడ్ చేశారు. బేబీ ఫీడ్ చేశాక వైప్ అవుట్ చేయడానికి నాప్కిన్స్ పెట్టుకోవడానికి ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకొంచెం స్పేస్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ 2 ఇన్సులేటెడ్ పౌచెస్ కూడా ప్రొవైడ్ చేశారు. దీంట్లో బేబీ కావాల్సిన ఫీడెడ్ బాటిల్స్ పెట్టడానికి. అండ్ ఈ ఇన్సులేటెడ్ పౌచెస్ ఎందుకు యూజ్ అవుతాయి అని అంటే రూమ్ టెంపరేచర్కి మిల్క్ పాడవకుండా ఉండడానికి హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ రైట్ సైడ్లో బాటిల్ పెట్టుకోవడానికి ఒక పౌచ్ ఇచ్చారు. అండ్ ఇది ఎలాస్టిసిటీ ఉండడం వల్ల కొంచెం పెద్ద సైజ్ బాటిల్ అయినా అండ్ చిన్న సైజ్ బాటిల్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ బ్యాగ్ లెఫ్ట్ సైడ్లో బేబీ వైప్స్ పెట్టుకోవడానికి ఒక పౌచ్ ప్రొవైడ్ చేశారు. అండ్ వైప్స్ ప్యాకెట్ మొత్తం ఓపెన్ చేయని అవసరం లేదు, జస్ట్ ముందు ఒక చిన్న హోల్ లాగా ఇచ్చారు, దాంట్లో నుండే వైప్స్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇది ఒక బెస్ట్ థింగ్. అండ్ బ్యాక్ సైడ్ 2 జిప్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఒకటి చిన్నది, ఇంకోటి పెద్దది. అండ్ చిన్న జిప్లో మన మొబైల్ని ప్లేస్ చేసుకోవచ్చు. బేబీతో ఎప్పుడు మొబైల్ని హ్యాండిల్ చేయలేము కదా, అలా ఇన్సర్ట్ చేసేసి అలా ఉండిపోయిద్ది. అండ్ నెక్స్ట్ పెద్ద జిప్పులో బేబీ డైపర్ చేంజ్ చేయడానికి షీట్ వచ్చింది. అండ్ ఇది బ్యాగ్తోనే వచ్చేసింది ఈ షీట్. మనం ఎక్కడైనా బేబీకి ఈ షీట్ వేసి డైపర్ చేంజ్ చేయొచ్చు ఈజీగా. అండ్ ఫైనల్గా బ్యాగ్ మెయిన్ జిప్ వచ్చేసరికి హ్యాండిల్ ప్రొవైడ్ చేశారు. ఆ జిప్ అరౌండ్ మొత్తం ఆ హ్యాండిల్స్ ఉండడం వల్ల బ్యాగ్ కిందకి బెండ్ అవ్వదు, స్టాండర్డ్గా అలా పైకి ఉండిపోయిద్ది. బ్యాగ్ మెయిన్ జిప్ చాలా స్పేసియస్గా ఉంటుంది. సైడ్కి పౌచెస్ లాగా ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ మిడిల్లో స్పేస్ ఇచ్చారు. ఆ మిడిల్లో మనం బేబీకి కావాల్సిన థింగ్స్ లైక్ బేబీ డైపర్స్, బేబీ బెడ్షీట్, బేబీ టవల్స్, ఒక 6-7-8 పేర్స్ దాకా బేబీ డ్రెస్సెస్ అండ్ ఒక 2-3 పేర్స్ వరకు మదర్ డ్రెస్సెస్ కూడా మనం ఈజీగా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. చాలా స్పేసియస్గా ఉంటుంది బ్యాగ్ మొత్తం. బేబీ ఇంకా మదర్ థింగ్స్ పెట్టుకోవడానికి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది, ఓన్లీ బేబీకే కాకుండా. అండ్ ఈ బ్యాగ్ ఇన్సైడ్ ఇంపార్టెంట్ కీస్ హోల్డ్ చేసుకోవడానికి హోల్డర్ కూడా ఇచ్చారు. అలాగే విక్స్ హోల్డర్ కూడా హోల్డ్ చేసుకోవచ్చు మనం. అండ్ బ్యాగ్ మిడిల్ జిప్ వచ్చేసరికి కొన్ని పౌచెస్ ప్రొవైడ్ చేశారు. ఈ పౌచెస్లో మనం బేబీకి కావాల్సిన ప్రోడక్ట్స్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ పౌచెస్కి ఎలాస్టిసిటీ రావడం వల్ల మనం పెట్టిన ప్రోడక్ట్స్ అనేవి అటు ఇటు జరగకుండా స్టిఫ్గా ఉండిపోతాయి. సో అక్క ఈ పౌచెస్లో ఏ ప్రోడక్ట్స్ ఎక్కడ ఎలా ఆర్గనైజ్ చేసిందో చూసేద్దాం. అండ్ ఫ్రంట్ సైడ్ 2 పౌచెస్ లాగా ప్రొవైడ్ చేశారు. అందులో ఒక బేబీ వాంటెడ్ అంటే ఎక్కువ నీడెడ్ ఉన్న ప్రోడక్ట్స్ని పెట్టింది, లైక్ బేబీ డైపర్ ర్యాష్ క్రీమ్ అండ్ ఇఫ్ ఇన్ కేస్ బేబీకి కోల్డ్ చేస్తే జండుబమ్ టైప్ ట్యూబ్. అండ్ నెక్స్ట్ బేబీకి నోస్ డ్రాప్స్. అండ్ నెక్స్ట్ బేబీకి నోస్ క్లీన్ చేయడానికి క్లీనర్. అండ్ ఫ్రంట్లోనే ఇంకొక పౌచ్లో బేబీకి కావాల్సిన థింగ్స్ లైక్ ఫీవర్ వస్తే టానిక్. అండ్ నెక్స్ట్ బేబీకి స్టమక్ పెయిన్ సడన్గా వస్తే రోల్ చేయడానికి బేబీ టమ్మీ రోలరు. నెక్స్ట్ బేబీ లిప్ బామ్, బేబీ మస్కారా. అండ్ రైట్ సైడ్ పౌచ్లో బేబీ పౌడర్ ఇంకా బేబీ నెయిల్ కిట్ అనమాట. అండ్ లెఫ్ట్ సైడ్ బేబీకి కావాల్సిన ఫేస్ క్రీమ్ ఇంకా బాడీ లోషన్ని పెట్టేసింది. అండ్ ఫైనల్గా బ్యాక్ సైడ్ ఒక పెద్ద పౌచ్ ఇచ్చారు. అందులో అక్క బేబీకి కావాల్సిన మసాజ్ ఆయిల్, హెయిర్ ఆయిల్, బేబీ సోపు ఇంకా 2 pairs ఆఫ్ బేబీ సాక్సెస్ని ఇన్సర్ట్ చేసేసింది. అండ్ అక్క బేబీకి ఏ ప్రోడక్ట్స్ వాడిందో కావాలనుకుంటే కామెంట్ చేయండి, నేను సపరేట్ వీడియో చేస్తాను. అండ్ బ్యాక్ సైడ్ బిగ్ పౌచ్ పైన ఇంకొక జిప్ ప్రొవైడ్ చేశారు. అందులో మన వాల్యుబుల్ థింగ్స్ లైక్ వాలెట్ పెట్టుకోవడానికి. అండ్ ఫైనల్గా ఈ బ్యాగ్ మొత్తం ఇన్సైడ్ 5 పౌచెస్ ప్రొవైడ్ చేశారు, 2 స్మాల్, 2 మీడియం అండ్ 1 బిగ్ అండ్ 1 జిప్. అండ్ ఈ బ్యాగ్ యూస్ఫుల్ అవుతుంది అనుకున్న వాళ్ళు ప్లీజ్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.